హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు ప్రతి రాష్ట్రానికి అవసరమన్నారు ఏపీ సీఎం జగన్. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడారు. విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, ఇప్పటికీ ఏటా 13,000 కోట్ల నష్టాన్ని పూడ్చలేకపోతున్నామన్నారు. ఇటు టీడీపీ సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళం ఏర్పడింది. కార్యకలాపాలను అడ్డుకున్న సభ్యులను స్పీకర్ ఒకరోజు సస్పెండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ గా కొనసాగాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం జగన్ ప్రసంగించారు. ప్రతి రాష్ట్రానికి ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలని, లేదంటే రాష్ట్ర ఆదాయం ఎప్పటికీ పెరగదని అన్నారు సీఎం వైఎస్ జగన్. ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్ ను కోల్పోవడంతో ఏపీకి పెద్ద నష్టం జరిగిందని చెప్పారు. ఏటా 13,000 కోట్లు నష్టపోతున్నామన్నారు. ఇప్పటికీ ఏపీని రెవెన్యూ లోటు వెంటాడుతోందన్నారు సీఎం జగన్. ప్రతి రాష్ట్రానికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు ఉండాలని, అందుకే తాను పదే పదే విశాఖ గురించి ప్రస్తావిస్తున్నామన్నారు జగన్. అన్యాయంగా మన దగ్గర నుంచి ఆ వెసులుబాటు తీసేయడమే కాకుండా కనీసం ప్రత్యేక హోదా అన్న అంశమన్నా కనీసం చట్టంలో అన్న కనీసం రాసిందంటే, కనీసం చట్టంలో అన్న కనీసం పెట్టుంటే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు కనీసం మనం కోర్టుకు పోయినా కానీ కనీసం తెచ్చుకునే అవకాశం ఉండేది. మన మీద ఆధారపడి ఉండే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో వస్తే తప్పనిచ్చి మన కర్మ కొద్దీ మనకు ప్రత్యేక హోదా అనేది ఒక ఎండమావిగా తయారై కనిపిస్తూ ఉంది అధ్యక్ష. కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకు అబ్సల్యూట్ నెంబర్లు రాకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాం. చంద్రబాబు అనుసరించిన విధానాల వల్లే రాష్ట్ర ఆర్థిక స్థితి బాగాలేదని పేర్కొన్నారు. గతంలో 600కు పైగా హామీలిచ్చిన చంద్రబాబు వాటిలో కనీసం 10% కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. మరోసారి ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని విమర్శించారు జగన్. పక్క రాష్ట్రాల్లో పార్టీలు ఇచ్చిన హామీలను తమ మేనిఫెస్టోలో పెడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం మీద దాని ఇంపాక్టు, ప్రజల మీద దాని ఇంపాక్టు ఎంత తీవ్ర స్థాయిలో దాని పడింది అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రయాణం చేస్తూ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలలో ఈ ముందుకు నడపవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. సభలో టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. సభలో అవమానకర సైగలు చేయడం, అసభ్య కామెంట్స్ సరికాదన్నారు. స్పీకర్ను చుట్టుముట్టి కాగితాలు విసిరేయడం సరైన పద్ధతి కాదని తెలిపారు. సభలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరు అవమానకరమని మండిపడ్డారు రాంబాబు. మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వెయ్యటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. మా సభ్యులను, సభను రెచ్చగొడుతున్నారు. జాగ్రత్త. మరొకసారి చెప్తున్నా, మీరు ఎంతసేపు అయినా నిరసన చెప్పండి. మీరు ఇక్కడ కూర్చుని ఎవరు లేరని కాదు, ఊరికి కాగితాలు చింపి స్పీకర్ మీద వేసి అవమానకరంగా మాట్లాడటం, అవమానకరంగా జెక్చర్స్ ఇవ్వటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. సభలో ప్రతిపక్ష సభ్యులు కనీస మర్యాదలు పాటించడం లేదని మండిపడ్డారు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. ప్రజలను మాయమాటలతో మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు. పేదలకు అండగా ఉండాలనే సిద్ధాంతంతో సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారన్నారు అబ్బయ్య చౌదరి. మీరు మాట్లాడండి అని వారికి మీరు ఎంత వివరించినా, ఎంత చక్కగా చెప్పినా కూడా ఏమాత్రం కూడా ప్రజలకు వివరించేటువంటి ఆలోచన లేకుండా అక్కడ వారి నాయకులు కదిలిరా అంటే ప్రజలు ఎలాగో కదిలి రావట్లేదు కాబట్టి వీళ్ళల్లా వెళ్ళాలనేటువంటి భావన. అదే వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళే రెడ్ బుక్ అంటారు. ఈరోజు అక్కడ రెడ్ లైన్ పెడితే దాన్ని దాటొచ్చి ఆ రెడ్ బుక్లో పేరు వీళ్ళే రాసుకుంటారేమో అర్థం కాదు. ఇంత దారుణమైన పరిస్థితి. నిజంగా ప్రతిపక్షాలు పూర్తిగా ఈరోజు చూస్తే 10 మంది కూడా లేరు అధ్యక్ష. టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టడంతో సభలో గందరగోళం ఏర్పడింది. పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తమ తీర్మానాలపై స్పీకర్ చర్చకు అనుమతించాల్సిందేనంటూ పోడియం దగ్గర నినాదాలు చేశారు. దీంతో పలువురు టీడీపీ సభ్యులను సభ నుంచి ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. సభ నుంచి బయటకు వెళ్లాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ వినకపోవడంతో మార్షల్స్ సహాయంతో వారిని బయటకు పంపారు.